సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్నానంద్ వ్లాగ్స్. ఇప్పుడు మనం కరివేపాకు పొడిని అన్నంలో వేసుకునే కరివేపాకు పొడిని తయారు చేసుకుందామా. రెడీ టు వాచ్. కరివేపాకును ఒక గిన్నెడు మీడియం సైజ్ చిన్న కప్పు కరివేపాకును తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీళ్ళను నీళ్ళతో బాగా కడిగి ఇలా జాలి ఉన్న గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోయే వరకు ఇలా ఉంచాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆ ఎండిన కరివేపాకును తీసుకొని ఆ గిన్నెలో వేయాలి. ఆ ప్యాన్లోకి వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ నూనె కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే మీరు కావాలంటే నూనె వద్దనుకుంటే వేసుకోకండి. నూనె వేస్తే ఏంటంటే మనం మళ్ళీ అన్నం కలుపుకునేటప్పుడు నూనె వేయకుండా ఉండాలంటే ఇప్పుడు ఒక స్పూన్ వేసుకోండి. తర్వాత బాగా కరివేపాకు నూనె బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక 10 ఎండుమిర్చిని తీసుకొని దానిలో వేసి బాగా కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత 2 స్పూన్ల మినపప్పు 2 స్పూన్ల ధనియాలు వేసి బాగా ఆ నూనె కరివేపాకు ఎండుమిర్చి వాటిలోనే బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత కొంచెం కలర్ రావాలి, ఎందుకంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలి. జీలకర్ర వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డబల్ అవుతుంది. తర్వాత ఒక 8 మిరియాలు వేసి బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఒక చిన్న కప్పు, ఒక 10 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల మినపప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 8 మిరియాలు వేసి బాగా ఫ్రై అవ్వాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి పసుపు కూడా వేయాలి. వేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు అన్నీ మొత్తం బాగా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవడమే. తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం కరివేపాకు ఎండుమిర్చి మినపప్పు ధనియాలు మిరియాలు జీలకర్ర పసుపు అన్నీ మొత్తం వేసి ఒక స్పూన్ దొడ్డుప్పు కూడా వేసుకోండి. మీరు ఎండుమిర్చి అనేది మీ కారాన్ని తినేదాన్ని బట్టి వేసుకోండి. తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినాలి కారం అనుకుంటే ఎక్కువ వేసుకోండి. తర్వాత ఒక స్పూన్ దొడ్డుప్పు కూడా వేసి మిక్సీ జార్కి మూత పెట్టి మిక్సీ అనేది పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 8 వెల్లుల్లిపాయల పొట్టు తీసి ఇలా వేయాలి. ఎందుకంటే ముందే వేస్తే మనం అది మెత్తగా పొడి అనేది రాదు కాబట్టి తర్వాత వేయాలి. రెడీ టు కరివేపాకు పొడి చాలా చాలా టేస్ట్.